అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. కౌశలం సర్వే ఇంకా ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇంకా ఓపెన్ అవుతుంది. మనకి వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి స్క్రీన్ మీద gsws.ap.gov.in అండి. అయితే ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్గా ఆన్లైన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేశాక కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ ఉంది కదండి, అంటే ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది. క్లిక్ హియర్ ఆప్షన్ క్లిక్ చేశాక ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మన ఫోన్కి ఓటీపీ వస్తుందన్నమాట. మన ఫోన్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక మనకి పర్సనల్ డీటెయిల్స్ ఇలా ఓపెన్ అవుతాయి చూడండి. ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన ఫోన్కి ఓటీపీ వస్తుందన్నమాట. అంటే ఓటీపీ ఎంటర్ చేశాక నాకు ఎందుకు ఇలా డిస్ప్లే అవుతుందంటే నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ నేను చేస్తున్నాను. సో వేరే నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇది ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇది నాకు వ్యాలిడ్ కాదు. వేరే నెంబర్ యూజ్ చేస్తాను. అప్పుడు నాకు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక మన డీటెయిల్స్ వస్తాయి చూడండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం జీమెయిల్ ఐడి ఎంటర్ చేయాలంటే జీమెయిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? మన మెయిల్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. నాకు ఎందుకు ఇలా డిస్ప్లే అవుతుందంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి అలా డిస్ప్లే అవుతుంది. మీకు అలా అయితే ఏం డిస్ప్లే అవ్వట్లేండి. నేను వేరే జీమెయిల్ ఉంది కదా, ఆ జీమెయిల్ని ఎంటర్ చేస్తాను. జీమెయిల్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మన జీమెయిల్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదండి, అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. నేనైతే గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత కోర్స్ కంప్లీటెడా లేకపోతే ఇప్పుడు మీరు స్టడీలో ఉన్నారనేది, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక పర్సూయింగ్ అని చెప్పేసి పెట్టండి. ఇక్కడ మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే సిఎస్సి అయితే సిఎస్సి, బీటెక్ అయితే ఇప్పుడు బీటెక్లో సిఎస్సి, ట్రిపుల్ ఎలా ఉంటుందో మీ బ్రాంచ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. పక్కన సిజిపిఏ ఎంటర్ చేయండి. సిజిపిఏ మనకి 1 to 10 బిట్వీనే ఉంటుంది కదా, 1 to 10 బిట్వీన్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ సిజిపిఏ ఎంత అయితే ఉందో అంత 7.5 అని 8.5 అలా ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్డ్ అవుట్ ఇయర్ ఎంటర్ చేయండి. నేనైతే 2016 పాస్డ్ అవుట్ కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కంప్లీటెడ్ అని ఉంది కదండి, అక్కడ మీరు ఏ స్టేట్లో అయితే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో ఆ స్టేట్ నేమ్ ఎంటర్ చేయండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, లేదా అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియా.
నేను అవుట్ సైడ్ ఏపీ కాబట్టి అది ఎంటర్ చేస్తుందండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ. నేను తెలంగాణలో స్టడీ చేసింది కాబట్టి అక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలండి. నేను ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ ఎంటర్ చేస్తున్నాను. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ అనమాట. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ చేయండి. నేనైతే ఆర్జేకే ట్రిపుల్ బాసర్ కాబట్టి నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైల్ చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద మీరు ఫోటో తీసి పెట్టుకోండి. మీ సర్టిఫికెట్ ఫోటో తీసింది అప్లోడ్ చేయండి. అదర్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు పీజీ కానీ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే కనుక డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ని ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేసేయండి, అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది. సబ్మిట్ చేసే ముందు మొత్తం ఒకసారి రీచెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నోన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అది నేను ఎంటర్ చేయలేదు. అంటే మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏమేమైతే వస్తాయో అవన్నీ కూడా ఎంటర్ చేయండి. నాకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు వచ్చు కాబట్టి నేను 3 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.